హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఏంటి ఇది చూసి చికెన్ కర్రీ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది ప్యూర్ వెజ్ కర్రీ. చికెన్ కంటే టేస్టీగా ఉండే అరటికాయతో చేసిన స్పెషల్ కర్రీ ఇది. ఈ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను ఒక 5 అరటికాయలు తీసుకున్నాను. ఒక్కొక్క అరటికాయని 2 పీసెస్ కింద కట్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్ని అరటికాయలని కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకుందాం. ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ తర్వాత మనకు అరటికాయ ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసి అరటికాయలని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని నేను ఇందులోకి వేయించిన శనగపప్పు పొడి చేసి వేసుకుంటున్నాను. ఇది నాకు ఒక 6 స్పూన్స్ వరకు వచ్చింది. అలాగే ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము ఒక 3 స్పూన్స్ వేసుకొని మిగిలింది పక్కన పెట్టుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి బాల్స్లా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా దీన్ని ముద్దలా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది కొంచెం పలచగా అనిపిస్తే ఇందులో వేయించిన శనగపప్పు పొడి వేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 2 సైడ్స్ రోస్ట్ చేసుకోండి. చూడండి, ఇవి రోస్ట్ అయిపోయాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే సెకండ్ బేస్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులోనే ఒక 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4 ఇంచుల అల్లం, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, 4 మీడియం సైజ్ టొమాటో చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, మనకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పుదీనా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి ఇది కొంచెం ఫ్రై అయింది కదా, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న అరటికాయ కోఫ్తా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కదపకుండా మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇదంతా మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన అరటికాయ కోఫ్తా రెడీ అయిపోతుంది. ఇది సేమ్ చికెన్ లాగే కనిపించిన ప్యూర్ వెజ్ కర్రీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.